పురపాలక సంఘ మరియు నగరపాలక సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగ సిబ్బంది దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 7వ తేదీన విజయవాడలో జరుగు ధర్నా కార్యక్రమంలో ఏలూరు నగరపాలక సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగ సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొనాలని ఏఐటీసీ ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డి శ్రీనివాస్ డాంగే పిలుపునిచ్చారు. గురువారం ఉదయం స్థానిక ఆర్ఆర్పేట SR2 వద్ద మస్తర్ సమయంలో ఏఐటీసీ అనుబంధ ది జోనల్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన గేట్ మీటింగ్లో శ్రీనివాస్ డాంగే మాట్లాడారు. మరణించిన లేదా ఉద్యోగ విరమణ పొందిన మున్సిపల్ కార్మికుల పిల్లలకు కారుణ్య నియామకాలు కల్పించాలని కోరారు. 11వ పీఆర్సీ బకాయిలు చెల్లించాలని, 12వ పీఆర్సీ కమిటీని నియమించాలని, 30% IR ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రసార కార్యక్రమానికి అధ్యక్షత వహించిన యూనియన్ ప్రధాన కార్యదర్శి అప్పలరాజు మాట్లాడుతూ రెగ్యులర్ ఉద్యోగ సిబ్బందికి బకాయి పడ్డ సరెండర్ లీవులు మరియు డిఏలు తక్షణమే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగ సిబ్బందిని మరియు NMRలను రెగ్యులర్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని కోరారు. ఈ నెల 7 మంగళవారం విజయవాడలో జరుగు ధర్నాకు ఉద్యోగ సిబ్బంది మరియు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొనాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ సహాయ కార్యదర్శి శ్రీనివాసరావు, యూనియన్ కార్యకర్తలు CH అప్పారావు, S వెంకన్న, G రవి, N శ్రీనివాసరావు, K సాయి, K బాలకిషోర్ తదితరులు పాల్గొన్నారు. వెంటనే పర్మనెంట్ చేయాలని, అదేవిధంగా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మున్సిపల్ సిబ్బందిని పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ AITUC ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీ ఉద్యమం జరుగుతున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో రేపు జూలై 7వ తారీఖున మున్సిపల్ వర్కర్స్ యూనియన్ చెలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఆ చెలో విజయవాడ కార్యక్రమంలో మన ఏలూరు నగర మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి ఉద్యోగులు, కార్మికులు అందరూ పాల్గొని దాన్ని జయప్రదం చేయవలసిందిగా AITUC తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు పట్టణీకరణ పెరుగుతుంది, పట్టణ జనాభా పెరుగుతున్నారు, విస్తీర్ణం పెరుగుతుంది. కానీ పెరిగినటువంటి విస్తీర్ణానికి అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచడం లేదు. దీంతో కార్మికులకు మానసిక ఒత్తిడికి గురవుతూ ఉన్నారు. కాబట్టి తక్షణం పెరిగిన జనాభాకు అనుగుణంగా ఉద్యోగుల్ని, కార్మికుల్ని నియమించాలని AITUCగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. 1000 రూపాయలు ఇవ్వాలని తక్షణంగా డిమాండ్ చేయడం జరిగింది. అలాగే బకాయి పడిన DAలను, DRలను అలాగే సరెండర్లుగా చెల్లించాలని ఈ యొక్క డిమాండ్ల మీద గత 2 సంవత్సరాల పైనుంచే మనం ఆందోళన చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఇప్పటికైనా సరే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా లోకేష్ గారు కూడా వీళ్ళ ముగ్గురు ఆధ్వర్యంలో ఈ యొక్క అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ సిబ్బంది NMRలు రెగ్యులర్ చేయాలని, వాళ్ళకి మినిమం పెన్షన్ 10,000 రూపాయలు ఇవ్వాలని, అలాగే ఏవైతే బకాయిలు ఉన్నాయో బకాయిలు కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. చర్చిందంతా నేలపాలు అవుతుంది. చెప్పిన కార్యక్రమాలన్నీ కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. వెంటనే చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు పట్టించుకొని వీళ్ళకి ఏ అయితే డిమాండ్లు ఉన్నాయో తక్షణమే అమలు చేయాలని కోరుతున్నాము. ఇన్నిసార్లు డిమాండ్ చేపిస్తారు, మాతోటి ఇన్నిసార్లు ధర్నాలు చేపిస్తారు. కాబట్టి ఎక్కడైనా సరే గడచేమని పెట్టకుండా మా యొక్క ఆవేదనని, మా యొక్క డిమాండ్లని, మా యొక్క సమస్యలను పరిష్కరించాలని చెప్పి సభాముఖంగా తెలియపరుస్తున్నాం.